ఇంకా శాంటాలు కూడా ఉన్నాయి. బుడ్డిలా అంతరు పట్టుకున్నాడు. అది చాలా షాకింగ్ అనిపించింది నాకు. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి కష్టాలను పెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంతకు ముందు చేసినవన్నీ ఇంకా తీసి మళ్ళీ ఈ క్రిస్మస్ డెకరేషన్ చేయాలి కదా, అదే కష్టమే. అంటే కష్టము అని నేను అనట్లేదు, నాకు ఇలాంటివన్నీ చేయాలంటే చాలా ఇష్టంతోనే చేస్తాను నేను. బట్ ఏంటంటే అన్నీ మళ్ళీ క్లీనప్, ఇప్పుడు ఇవన్నీ కూడా చేస్తాము, బట్ మళ్ళీ క్లీనప్ చేయాలి కదా, అదొక్కటి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అంతే. సో ఇంతకు ముందు మీకు తెలుసుంటే మనం లాస్ట్ చేసింది ఏంటి మమ్మీ? దివాళీ డెకరేషన్ కదా? కాదు, దివాళీ డెకరేషన్ లాస్ట్ చేసింది. సో అవన్నీ ఆల్రెడీ క్లీనప్ చేసేసింది, 2 weeks అయిపోయింది చేసి. ఇంక ఇవి స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ ట్రీతో స్టార్ట్ చేద్దాము. అదే ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ పెట్టేద్దాం. ఇవేంటంటే ఈ ట్రీ ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా దీంట్లో పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మనం పెట్టాలనుకున్నప్పుడు ఇలా విడదీసేసుకొని అన్నీ పెట్టుకోవాలి. లేదు ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత కూడా విడదీయచ్చు, అది ఈజీ. కొంచెం అదే ఈజీ నిజంగా. అట్లే చేద్దాం. ఈ ట్రీ కొని మేము ఆల్మోస్ట్, నాకు గుర్తు కూడా లేదు ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందో, బట్ ఆ బాక్స్ కూడా ఇంకా అట్లానే ఉంది మా మమ్మీ దగ్గర. ఎవ్రీ ఇయర్ మళ్ళీ దాంట్లోనే ప్యాక్ చేసి పెట్టేస్తుంది నీట్గా, బ్రాండ్ న్యూ లాగా. సో ఫస్ట్ లెగ్స్ పెడుతుంది, సో దట్ అది అక్కడ నించో పెడితే ఇంకా నెక్స్ట్ అన్నీ పెట్టడం ఈజీ అయిపోతుందని. మా అమ్మాయికి ఏమో ఈ గ్రీన్ పెట్టి పెట్టి బోర్ కొడుతుందంట, మీకు వైట్ కావాలంట. సరే నెక్స్ట్ ఇయర్ వైట్ పెట్టుకుందాంలే అని చెప్పాను. నేనేమో దీనికే ఇట్లా స్నో ఫ్లేక్స్ లాగా స్ప్రే దొరుకుతుంది అనమాట, అది వేసేద్దామంటే మా మమ్మీ వినట్లేదు. వద్దు, ఒకటి ఇట్లా ఉండి ఇంకోటి వైట్ తీసుకుందాం అంటుంది. ఇదేంటంటే ఇంకా అక్కడ పెట్టొచ్చు కదా అని నా ఉద్దేశము. సరే ఆమె ఇష్టం, ఇంకా రెండు ఇంకా వద్దు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆమె ఏదో స్ప్రే చేస్తుందంట, చెయ్యాలి, చూద్దాం నెక్స్ట్ ఇయర్. బట్ అన్నీ యాక్చువల్లీ మేము చెప్తా అంత, నేనైతే మోస్ట్లీ మా మమ్మీయే చేసుకుంటుంది ఏదైనా, నేను హెల్ప్ చేస్తా అంతే. హెల్ప్ చేస్తుంది, ఇంకా తీయడం మాత్రం అంతా నేనే అవును, తీయడం అసలు నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇవన్నీ క్లీనప్ చేయడం అంతా అయిపోయాక ఏదైనా పెట్టే వరకే నా ఇంట్రెస్ట్. ఇంకా నెక్స్ట్ లైట్లు పెట్టేద్దాం. లైట్లన్నీ పెట్టేసాం కదా, ఇంక ఇప్పుడు ఈ డెకరేషన్స్ పెట్టాలి. చూడండి, ఇవన్నీ ఇలా కవర్లో వేసి పెట్టుకున్నాం నీట్గా. ఇంక ఎవ్రీ ఇయర్ ఇవే రీయూజ్ చేస్తాం, ఏమన్నా కొన్ని యాడ్ చేస్తాం ఒకవేళ కావాలంటే. ఏదన్నా కొత్తగా అన్నప్పుడు, మేమేమన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు కొత్తగా ఏదన్నా కనిపిస్తే తీసుకొస్తాము. ఇట్లా అడిగినా పైన గిఫ్ట్ బాక్స్ బాగుంది కదా. ఇంకా శాంటాలు కూడా ఉన్నాయి, తాకిచ్చేద్దాం చెట్టుకి. ఇది ఇట్లా పెడతాలే, కొంచెం బయటికి కూడా కనపడాలి కదా. పెట్టు. ఇది క్యాండీ కేను. ఇదేంటంటే ఊలు, మా అమ్మాయి ఊలుతో ఇలా చుట్టేసింది. ఇలాంటి కడ్డీ లాంటిది దొరుకుతుంది ఈ షేప్లో, దానికి ఊల్ చుట్టేసింది. ఇప్పుడు ఇది పెడుతున్నా ఇక్కడ. ఈ బెల్స్ పెడదాం. సో ఈ బెల్స్ మేము ఎందుకు తీసుకున్నామంటే మా పూజా మందిర్ కోసం అని తీసుకున్నాం దాన్ని. ఇట్లా బట్ ఓకేలేయా, ఇంక ఇట్లా అయిపోయింది కదా డెకరేషను. ఇది ట్రీ స్కర్ట్ అంటారు, కింద పెట్టాలి. ఇట్లా పెట్టేస్తున్నా, ఇలా వస్తుంది చుట్టూ. దీనికి ఇక్కడ ఇంకా నాట్లాగా వేసేస్తాను. ఇది వ్రీత్ మేమే తయారు చేసాము ఇలా.
నేను ఐడియాలు ఇస్తూ ఉంటే మా అమ్మాయి చుట్టేసింది. ఇంకా చుట్టేసాక ఇవి అటాచ్ చేసాము. ఈ బెల్స్ కూడా బయట కొనుక్కొచ్చి అటాచ్ చేసినాము. మోస్ట్లీ అన్ని వాల్మార్ట్లో తీసుకున్నాము మెటీరియల్, మేమే చేసుకున్నాం ఇలా. ఇంకా జాగ్రత్తగా క్రిస్మస్ అయిపోగానే తీసి పెట్టేసి జాగ్రత్త చేసి మళ్ళీ క్రిస్మస్ అప్పుడు బయటకు వస్తుంది ఇది. ఇంకా బయట పెట్టేటివి చాలా ఉన్నాయి కానీ చలికి చంపేస్తుంది, అందుకే ఒక్కొక్కటి తయారు చేసుకొని వెళ్ళి పెడదాం. మా బుల్లి శాంటా చూడండి, ఇది బయట షూ ర్యాక్ పైన పెడదాం అనుకుంటున్నా. పెడదామా? యా, చాలా క్యూట్ ఉంది ఇది అయితే. ఈ ఇయరే తీసుకున్నాను ఇది. ఈ ఇయర్ కొత్తది అంటే ఇంక ఇది. అండ్ ఇంకోటి కూడా ఉంది, చెప్తా. ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా డైనింగ్ టేబుల్ డెకరేషన్. సో ఇది టేబుల్ రన్నర్ అనమాట, సాటిన్ క్లాత్ది. ఇది మేము అమెజాన్లో తీసుకున్నాము. ఇప్పుడు దీనిపైన కొన్ని డెకరేషన్ పీసెస్ పెడదాం. ఫస్ట్ ట్రే. ఈ ట్రే డెకరేషన్ పర్పస్గానే తీసుకున్నాము. ఈ ట్రే ఏంటంటే క్రిస్మస్కనే కాదు, వేరే దేనికైనా సెట్ అవుతుందని ఇట్లా గోల్డ్ అండ్ కొంచెం సిల్వర్ షేడ్లో ఉన్నది తీసుకున్నాము. ఇది చూసారా, సాల్ట్ అండ్ పెప్పర్ది క్రిస్మస్ ట్రీ అండ్ కారు ట్రక్ లాగా. సో సాల్ట్ అండ్ పెప్పర్ది అది. ఇంకా బుల్లి మా అమ్మాయికి ఇష్టం అని చెప్పింది కదా, ఈ స్నోది కావాలి అని, అందుకని ఈసారి ఇది బుల్లి క్రిస్మస్ ట్రీ అండ్ క్యాండిల్. ఇంకా ఇవి ఉన్నాయి సాల్ట్ అండ్ పెప్పర్వే. ఇవి నేను కిచెన్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. టూత్ పిక్ హోల్డర్. ఇవి కిచెన్లో స్నోమ్యాన్. అవును, స్నోమ్యాన్. ఇవి కిచెన్లో సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు పిల్లోస్ చూసారా, ఇక్కడనేమో స్నో ఫ్లేక్, ఇక్కడనేమో ఇలా. ఇది చూడండి. ఇంక ఇవి బయట చైర్లలో పెట్టేద్దామా? బయట టీపాయ్ ఉంది కదా చిన్నది, దానిపైన పెడదామని చిన్న ట్రీ తీసుకున్నాను. అది తయారు చేద్దాం. అసలు మాకు షాకింగ్ ఏంటంటే ఇది డాలర్ ట్రీలో దొరికింది. అవును, చాలా షాకింగ్ అనిపించింది నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా సెట్ చేసేసి అన్నీ ఇంకా బయట పెట్టేసుకున్నాం. బాగుంది, క్యూట్గా. క్యూట్ ఉంది. అంటే ఎవరైనా డెస్క్ మీద పెట్టుకోవాలనుకున్నా సరే చాలా క్యూట్ ఉంటుంది. కొన్ని ఆఫీసులలో ఏంటంటే డెకరేషన్ చేసుకోమంటారు డెస్క్లు. అవును, ఆ టైంలో తీసుకొని ఇలాంటివి డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బుల్లి ట్రీ తయారైపోయింది. దీనికి ఇంకా డెకరేషన్ చేద్దాం. దానికి ఇవి తీసుకున్నాము, బెల్స్ లాంటివి. మనకేమన్నా బయట విండ్ వచ్చినా మోగుతాయేమో అని. తయారైపోయింది బుల్లి ట్రీ. ఇంకా బయట పెట్టేద్దామా? యా.
ఇదేనండి మా క్రిస్మస్ డెకరేషను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. బాయ్.